నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళమంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అతనికి ఏ దేశాన్ని చూపిస్తున్నాడో ఆ దేశానికి వెళ్ళిపోమంటున్నాడు. బబులోను నుంచి బయటికి రమ్మంటున్నాడు. బబులోను కనుక అర్థం ఏంటంటే గందరగోళం, గలిబిలి, గజిబిజి, తారుమారు అని ఉంటుంది బైబిల్లో. అంటే తారుమారు అంటే గందరగోళం అనమాట. ఇంకా అది ఎంత గజిబిజిగా ఉంటుందంటే చాలా గందరగోళం ఉంటుంది, అర్థం కాని పరిస్థితి అనమాట. అలా ఉంటుంది బబులోను అంటేనే. ఇప్పుడు ఆ బబులోనులో నుంచి అబ్రహాముని బయటికి లాక్కొస్తా ఉన్నాడు. బబులోనులో విగ్రహారాధన ఉంది, బబులోనులో బహుభార్యత్వం ఉంది, బబులోనులో భయంకరమైన దేవతల విగ్రహాలు ఉన్నాయి, బబులోనులో భయంకరమైన అబద్ధాలు ఉన్నాయి, లోకం ఉంది, పాపం ఉంది, శాపం ఉంది, అన్ని కార్యాలన్నీ కూడా బబులోనే ఉన్నాయి. బబులోని యొక్క సృష్టికర్త ఎవరంటే లూసిఫర్ అయి ఉన్నాడు. ఎవరండి? బబులోని యొక్క సామ్రాజ్యం యొక్క అధిపతి ఎవరంటే లూసిఫర్. ఆ బబులోని కట్టింది ఎవరంటే లూసిఫర్ కట్టాడు. ఎలాగా లూసిఫర్ ఎలా కట్టాడంటే నిమ్రోదులో ఉండి, నిమ్రోద్ అనే ఒక వ్యక్తిలో ఉండి ఆ బబులోని సామ్రాజ్యం కట్టాడు. హల్లెలూయా. అయితే ఆ బబులోన్లో నుంచి సాతాను యొక్క సామ్రాజ్యంలో నుంచి అబ్రహామును బయటికి రమ్మని పిలుస్తున్నాడు. తల్లిదండ్రులు బాధపడ్డారు, బంధువులు బాధపడ్డారు, ఆ యొక్క రక్త సంబంధికులు అందరూ బాధపడ్డారు. ఏంటి అబ్రహామా, ఇంతకాలం నేను పెంచాను, పోషించాను, అన్నం పెట్టాను, అన్ని స్వాస్యాలు ఇచ్చాను, స్థలాలు ఇచ్చాను, ఎన్నో చేయాల్సిన నా కుమారులుగా మీకు చేయాల్సిందంతా చేశాను, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఎవరో తెలియని దేవుడు వచ్చి వెళ్ళిపో పాలుచని ప్రవహించి దేశం అంటే ఆయన కోసం నన్ను వదిలేస్తావా? గ్రామాన్ని వదిలేస్తావా? బంధువులు వదిలేస్తావా? చుట్టాలు వదిలేస్తావా? ఏంటి ఎన్ని వదిలేస్తావా? నీకు ఆయనే కావాలా? ఆయన కనపడట్లేదు, ఏం చెప్తున్నాడు ఏంటో ఏం అర్థం కావట్లేదు, నువ్వు ఆయన ఏదో చెప్పాడని చెప్పి అన్ని వదిలేస్తావా? ఎస్, నేను అన్ని వదులు కూడా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మాట్లాడింది ఎవరో నాకు అర్థమవుతుంది, మాట్లాడింది ఎవరో నా హృదయానికి అర్థమవుతుంది. నాకు ఈ బొబ్బులోను వద్దు, ఈ రక్త సంబంధికులు వద్దు, ఎవరిని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ ఎవరిని రక్త సంబంధికులుగా ఎవరిని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ ఏదో సమయంలో నేను వస్తాను, కానీ నేను ఖచ్చితంగా నా దేవుడు చెప్పి చెయ్యాలి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏంటి అన్ని వదిలేసుకోవాలా? ఎస్, అన్ని వదిలేసుకోవాలి. దేనికోసం? పాలు తేనె ప్రవహించిన దేశం కోసం. ఇప్పుడు అన్ని వదులుకొని అక్కడికి వెళ్ళిపోతున్నాడు అబ్రహాంతో. అన్ని వదులుకొని వెళ్ళిపోతున్నాడు అబ్రహాం, స్థిరపడ్డాడు. ఇప్పుడు అబ్రహాము వెళ్తే అబ్రహాము బబులోను బయటికి రావా? ఇప్పుడు అది విమోచనలో ఒక భాగమై ఉన్నది. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? అందరూ ఆమె చెప్పండి. మీరు కొంచెం హుషారుగా ఉంటే నేను కొంచెం హుషారుగా ఉంటాను. మీరు కొంచెం నవ్వుతూ మొక్కలు పెట్టి నన్ను నవ్వించండి. హల్లెలూయా. ఇప్పుడు ఖచ్చితంగా విమోచనలో ఒక భాగం ఏంటంటే బయటికి రావడం. బయటికి రావడం అంటే బబులోను విడిచి బయటికి రావాలి. ఇప్పుడు మనకు కూడా బబులోను ఉంది. అక్కడ అబ్రహాము దగ్గర ఒక బబులోను ఉంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన బబులోను ఒకటి ఉంది. ఆత్మ సంబంధమైన బబులోను, అక్కడ భౌతిక సంబంధమైన బబులోను ఉంటే ఆత్మ సంబంధమైన బబులోను ఒకటి ఇక్కడ ఉంది. ఏంటి ఆత్మ సంబంధమైన బబులోను అంటే అదే మహావేశ్య ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో రాయబడిన మర్మయుక్తమైన బబులోను. ఎక్కడుందండి? చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 2 కాక ప్రకటన గ్రంథం 17. ఎక్కడ చదువుతారంటే మీరు ఫస్ట్ నుంచి చదవండి, కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఆ 7 పాత్రలు పట్టుకుని అన్న 7 దేవదూతలు ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగూ చెప్పాను, నువ్వు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడి తీర్పు నీకు కనపరిచేదను. భూరాజులు ఆమెతో విచారించిరి, మత్తులయ్యిరి. అప్పుడు అతడు ఆత్మవశుడిని నన్ను అరణ్యం కొనుకోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూసి తిని. ఎలా కూర్చుందండి స్త్రీ? 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఒక ఎర్రని మృగం ఉంది. ఆ మృగం మీద ఈ స్త్రీ కూర్చుందనమాట.
ఇప్పుడు ఆ స్త్రీ ధూమవర్ణ రత్నవర్ణం ధరించుకుని బంగారంతో రత్నంతో ముత్యములతో అలంకరించబడినదై ఏ విధమైన కార్యములతో తాను చేయించిన విచార సంబంధమైన పవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్ర చేత పట్టుకుని ఉండేను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండేను. ఇప్పుడు ఆ స్త్రీ నొసట మీద ఇలా రాయబడి ఉంది చూడండి. అక్కడ ఏం రాయబడి ఉందో చూడండి. ఆ స్త్రీ నొసట మీద ఇలా రాయబడి ఉందంట. ఏమని రాయబడి ఉందంటే దాని నొసట ఇలాగూ రాయబడి ఉండేను. మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఏంటండి ఇది? ఇది మర్మయుక్తమైన నవీన బబులోను అన్నమాట. ఇది మర్మయుక్తమైన నవీన బబులోను. ఈ వేశ్యలకు తల్లి. ఈ స్త్రీ నచ్చట మీద రాయబడి ఉందన్నమాట. స్త్రీ అనగా సంఘానికి సాదృశ్యంగా ఉంది. అయితే ఇది కింద మనం 9వ వచనం చదివితే ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. మొన్న రాశాను ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ రాశాను మొన్న. ఆ 7 తలలు 7 కొండలు, ఆ 7 కొండల పైన సంఘం కూర్చుంది. ఆ 7 కొండల పైన ఉన్న సంఘం ఏంటంటే దానినే రోమన్ క్యాథలిక్ సంఘం అని పిలుస్తున్నాం. హల్లెలూయా. మీరు గూగుల్లో కొట్టినా, గూగుల్ మ్యాప్ లో కొట్టినా, యూట్యూబ్ లో కొట్టినా, ఎక్కడ కొట్టినా మీకు 7 కొండల పైన కూర్చున్న క్రైస్తవ సంఘం ఏదని అడిగితే గూగుల్ మ్యాప్ చెప్తుంది, అది రోమ్ అని చెప్తుంది. హల్లెలూయా. ఇటలీ దేశంలో రోమ్ అనే నగరంలో వాటికన్ సిటీలో 7 కొండల పైన ఆ యొక్క క్రైస్తవ సంఘము, రోమ్ క్యాథలిక్ అనే సంఘము అక్కడ ఉన్నది. ఈ కాలం యొక్క ప్రవక్త విలియం బ్రెనహాం ఆ యొక్క రోమ్ వెళ్ళి వాటికన్ సిటీలో పోపును చూద్దామని, పోపును కలుద్దామని వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే అక్కడ కొండ ఉంటుందండి. 7 కొండలు ఉంటాయి. 7వ కొండ పైన ఆయన మందిరం ఉంటుంది. ఆ మందిరం పైన ఆయన కూర్చొని ఉంటాడు. ఈ కొండ కింద చెత్త తీసేసాడు. అండర్వేర్ ఒకటి ఇస్తారు. మొత్తం బాడీ బట్టలని ఇచ్చేస్తారండి. అండర్వేర్కి వెళ్ళాలి. లేడీస్ అనుమతి లేదు. ఓన్లీ మగవాళ్ళు వెళ్ళాలి అక్కడికి. ఆ మగవాళ్ళు ఎలాగెళ్తారంటే బట్టలని ఇప్పేసి అండర్వేర్తో మాత్రం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పటికీ ఆయనకి అన్ని తీసేసి మోకాళ్ళ మీద నడిపించారు. నడిపిస్తే కొంతవరకు వెళ్ళాడు. కొంతవరకు వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత మెట్లని ఎక్కిన తర్వాత ఆయన దగ్గరలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి అతనికి ఒక 7 అడుగుల దూరం ఉంటుంది. 7 అడుగుల దూరం దగ్గర కంటే వెళ్ళకూడదు. కానీ అక్కడ ఉంగరం ఉంటుంది, పోపు యొక్క ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకోవాలి. గ్రీన్ కలర్ లో ఉంటుంది అన్నమాట ఉంగరం. ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటే అర్థం ఏంటంటే పోపు యొక్క శిరస్సు నాయకత్వాన్ని అతను అంగీకరిస్తున్నాడని అర్థం అనమాట. పోపు యొక్క శిరస్సు నాయకత్వాన్ని అంగీకరిస్తున్నాడని అర్థం. కాబట్టి ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుని దాన్ని అతను తెలియజేయాలి. అప్పుడు పోపు మాట్లాడతాడు. అప్పుడు దాకా మాట్లాడు. ఉంగరాన్ని ముద్దు పెట్టుకునే వరకు పోపు మాట్లాడు. నేను వెళ్ళి వాళ్ళందరూ చెప్పారు ముద్దు పెట్టుకోమన్నారు. ఇప్పటి వరకు చాలా చేశారు. మీరు బట్టలు తీశారు, నడిపించారు, నడిచాను. కానీ నా దేవుని యొక్క స్థానంలో నేను ఆ పోపుని పెట్టలేను. ఆ పోపు యొక్క ఉంగరాన్ని నేను పెట్టలేను. దయచేసి నేను నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నేను దాన్ని చేయలేను అన్నాడు. అయితే ఆయన నీతో మాట్లాడుతూ వెళ్ళిపోమన్నాడు. అయితే ఆయన ఇలా చూసేప్పటికి ఆ అద్దాలలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల్లో అక్కడ ఒక కిరీటం ఉంది. ఆ కిరీటం ఎలా ఉన్నదంటే ఆ యొక్క కిరీటం మీద ఏమన్నదంటే 3 స్టెప్లు ఉంటుందండి. ఆ 3 స్టెప్లు కిరీటం ఉంటుంది అన్నమాట. ఒక స్టెప్ తండ్రి, ఒక స్టెప్ కుమారుడు, ఒక స్టెప్ పరిశుద్ధాత్మ. 3 స్టెప్ల కిరీటం ఉంటుంది. ఆ 3 స్టెప్ల చక్రానికి మాదిరిగా ఒక ముఖ్యమైన ఆకారంలో కిరీటం ఉంటుంది. ఆ కిరీటం పైన ఈయన సడన్గా చూసినప్పుడు రోమన్ సంఖ్యలో అక్కడ ఏమన్నదంటే వికారియస్ పిలిడే ఉంది. ఏమనుందండి? వికారియస్ పిలిడే అంటే రోమన్ భాష అన్నమాట. రోమన్ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మన రోమన్ సంఖ్యలు వేస్తాం చూసారా? 1 అంటే ఐ వేస్తాం, 5 అంటే బి వేస్తాం, 6 అంటే బి, ఐ అంటే 6 వేస్తాం అనమాట. 10 అంటే ఎక్స్ అంటాం. ఎక్స్ అంటే రోమన్ సంఖ్యలు అయ్యి, ఎక్స్ అంటే 10, సి అంటే 50. ఇలా ఉంటాయి. అవి రోమన్ సంఖ్యలో వికారియస్ పిలిడే అని రాసి ఉంది ఆ కిరీటం మీద. ఆ కిరీటం మీద వికారియస్ పిలిడే అంటే బైబిల్లో ఏముంటుందంటే చూడండి ఒకసారి. అదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయం 17 వస్తుంది.
గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిన్ను, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 600. ఇది మృగం యొక్క సంఖ్య అన్నమాట. ఈ మృగం ఎవరంటే యాంటిక్రైస్ట్, అంత్యక్రీస్తు అయి ఉన్నాడు. అంత్యక్రీస్తు యొక్క ముద్ర ఏంటంటే, ప్రజల మీద పడే ముద్ర ఏంటంటే, అంత్యక్రీస్తు యొక్క ముద్ర ఎంతండి? 666. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సాతాను ముద్ర పడాలంటే ఈ 666 ముద్ర వేయించుకోవాలి. ఈ 600 ముద్ర పడితే సాతాను ముద్ర పడిపోయినట్టే, సాతాను యొక్క సంఖ్య వాళ్ళ మీద పడిపోయినట్టే. ఒకవేళ క్రైస్తవులుగా బైబిల్ ఎట్టుకు తిరిగినా, బైబిల్ ఎట్టుకు బోధించినా, వీరు ఆ ముద్ర వేయించుకున్నారంటే పైకి బైబిల్ ఎట్టుకు తిరుగుతారు, కానీ వీళ్ళు సాతాను యొక్క సంఖ్యలో మెంబర్షిప్ అయి ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళు సాతానికి చెందిన వాళ్ళు అనమాట. అంటే వీళ్ళు ఖచ్చితంగా బైబిల్లో పాటలు పాడినా, ప్రార్థన చేసినా, సంఘాల్లో వాక్యాలు చెప్పినా, బోధన చేసినా, ఎన్ని సంఘ కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయినా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పాతాళానికి చెందిన వారు అని ఆ ముద్ర రుజువు చేస్తారు. ఏమని? హల్లెలూయా. 666 ముద్ర అతనిలో పడితే ఇంకా అతను ఖచ్చితంగా పాతాళానికి చెందిన వాడని తెలిసిపోద్ది. చూడండి, కోయిట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో పార్సిల్ పంపుతారు. ఆ పార్సిల్ పంపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అడ్రస్ అంతా రాసి ఇండియా పంపిస్తున్నారు, పలానా ఇంటికి పంపిస్తున్నారు, పలానా గ్రామానికి పంపిస్తున్నారు, పలానా మండలాఫీస్కి పంపిస్తున్నారు అని చెప్పి అడ్రస్ అంతా కరెక్ట్ గా కొట్టి వాళ్ళు పంపిస్తారు. అది ఎక్కడికి వెళ్తుందంటే నేరుగా ఎక్స్పోర్ట్ చేసిన యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా అడ్రస్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేస్తుంది. అవునా కదండి? అక్కడ దుబాయ్లో పార్సిల్ చేసినా, అమెరికాలో పార్సిల్ చేసినా, ఇజ్రాయెల్లో పార్సిల్ చేసినా అడ్రస్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా నీవు అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా నీవు 666 ముద్రని నీ మీద పడితే నీ అడ్రస్ ఏంటంటే పాతాళం. సాతాను రాజేశ్వరం నీ అడ్రస్ ఏంటంటే పాతాళం. ఆ పాతాళం అనే ముద్ర ఎక్కడ ఉందంటే 666లో ఉంది. ఇప్పుడు 666 మృగం యొక్క ముద్ర అది. దాన్ని ఎవరు చూస్తారంటే బుద్ధి గలవాడు చూస్తాడు. ఈ ప్రవర్తి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో వికారియస్ ఫిల్లిడే అని ఉంది. అది రోమన్ సంఖ్య. రోమన్ సంఖ్యలో వికారియస్ ఫిల్లిడే అయితే ఎప్పుడైతే చూసాడో పరిశుద్ధాత్మ వెంటనే వచ్చి ఏమని చెప్పింది తెలిసింది అతని మనసులో, ఆ అంకెలను లెక్క పెట్టమంది. ఆ వికారియస్ ఫిల్లిడే అని రాసిన పదాలను లెక్క పెట్టండి. లెక్క పెట్టంటే వి అంటే 5, డి అంటే 50, ఎల్ అంటే 500 అని మొత్తం లెక్కలన్నీ చూసేవాడికి ఆ సంఖ్య ఎక్కడ వచ్చిందంటే, ఆ సంఖ్య అంతా లెక్కెట్టేటోడికి ఎంత వచ్చిందంటే 666 వచ్చింది. ఏమి? హల్లెలూయా. అంటే ఇప్పుడు మర్మయుక్తమైన నొసట మీద ఏమని రాసింది? ఒక్కసారి 17 అధ్యాయంలోకి వెళ్ళండి. ఆ ప్రకటన గ్రంథము 17 అధ్యాయంలోకి వెళ్ళండి.